నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను శ్రీరామనవమి పూజా కార్యక్రమాన్ని ఇలా చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసిన అన్నమాట. మంచిగా ఇంట్లో కింద నేలపైన వాటర్తో మంచిగా కడిగి దాంతో పసుపుతో ఇలా ముగ్గేస్తున్నాను అన్నమాట. ప్రతిరోజు మనం పూజ చేసుకోవడం వేరు, ప్రత్యేకించి ఇట్లా శ్రీరామనవమి అట్లా చేసుకోవడం వేరు అనమాట. పీట అనేది పెట్టినాను, దానిపైన వస్త్రం కప్పుతాను ఇప్పుడు. ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కింద భూమిపైన మంచిగా అలికి ముగ్గేసి తర్వాత పీట పెట్టి పీట పైన కొత్త వస్త్రం సమర్పించి దానిపైన బియ్యం అట్లాంటివి పోయాలని చెప్పి చాలా ప్లేసెస్లో మనం చదవడం జరిగింది. అలాగే చేస్తారు కాబట్టి నేను కూడా అట్లనే చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ అయినా సరే నేను ఖచ్చితంగా ఇట్లనే చేస్తాను. ఎందుకంటే భగవంతుడు మనకు ఇచ్చిన జీవితంలో మనకు అంటూ ఏదో ఒక్కరోజైనా కనీసం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకొని పూజ చేసుకోవడం అనేది భగవంతుడు అనుగ్రహం ఉంటేనే అది జరుగుతుంది. నేనైతే గట్టిగా నమ్ముతాను. ఇట్లా పీట పైన బియ్యం పోసుకొని ఇంకా ఇక్కడక్కడ కుండీలు పెట్టుకున్నాను. ఇప్పుడు శ్రీరాముని ప్రతిమను ఇక్కడ పెట్టిన అనమాట. దానికి నేను దూదితోటి వస్త్రం తయారు చేసిన అనమాట, దూదితోటి. అది ఇప్పుడు వేస్తున్నాను. మనము ఎంత అంగు ఆర్భాటాలతో చేసిందన్నది ఇంపార్టెంట్ కాదు. భగవంతునికి మనం ఎంత మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ నా దృష్టిలో, నేను తెలుసుకున్నంత వరకు అయితే. ఇప్పుడు కొత్త పీట పైన దేవుడిని పెట్టి ముందు బియ్యాన్ని ఇట్లా పరచడం జరిగిందనమాట. ఆ తర్వాత పసుపు గౌరమ్మ నేను ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్నాను. అట్లా దేవుడి ముందు పెట్టడం జరిగింది. అసలు పసుపు గణపతి, పసుపు గౌరీ అనేది ఇంకా ఏ పూజల్లో మనమైనా సరే గణపతిని ఫస్ట్ ఆరాధించిన తర్వాతనే ఇంకా దేవుళ్ళందరినీ పూజించాలంటారు కదా. నేను ప్రతి ఒక్కసారి మనం ఇట్లనే పూజలో ఏ పూజ చేసినా కానీ ఎలాంటి నిర్విఘ్నం జరగకుండా పూజలో మంచి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పి నిండు మనసుతో భగవంతుని కోరుకుంటూ గణేశునికి ఫస్ట్ మనం పూజ చేయాలన్నమాట. అట్లా నేను గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. నేను తమలపాకుల పైన పసుపుతో గణపతిని చేసి ఇట్లా దేవుడి ముందు ప్రతిష్ఠించాను. ఆ తర్వాత పువ్వులు పెడుతున్నాను. మాకు దేవుడిచ్చిన ఇంకో గొప్ప వివరం ఏంటంటే మాకు ఇంటి దగ్గరే మందార పూల చెట్టు ఉంటుంది. మా చెట్టు పువ్వులే నేను రోజు దేవుడికి సమర్పిస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఏది కావాలన్నా కూడా నాకు దేవుడికి సంబంధించిన పూజా విధానంలో ఏది కావాలనుకుంటే అది భగవంతుడు ఖచ్చితంగా నాతో అయితే ఖచ్చితంగా చేయించుకుంటున్నాడు. అదంతా భగవంతుని కృప అని నేను అనుకుంటా. ఎందుకంటే నేను ప్రత్యేకించి వేరే కార్యక్రమాలు ఏం చేసినా చేయకున్నా కానీ నా జీవితంలో మాత్రం నేను పూజ, దేవుడి నామస్మరణ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు నేను చేయాలనుకుంటున్నాను. ఇంకా ముందు కూడా చేస్తాను. నాకు దేవుడు అంటే అంత పిచ్చి. నాకు ఒక డ్రీమ్ ఉంది. ఏంటంటే నేను భగవంతుడు అనేవాడు అనుగ్రహిస్తే కనుక పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు అట్లాంటివి కూడా చేయాలని నాకు మనసులో చాలా కోరిక ఉంది. భగవంతుడు నాకు దానికి తగ్గట్టుగా సహకారం అందిస్తే కనుక నేను ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాదు మనం ఇట్లాంటివి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకునే కూడా ఉంటాయి. కానీ భగవంతుడికి మన మీద మన చేతులతో అట్లాంటి పూజాది క్రతువులు చేయించుకోవాలని ఉంటే కనుక ఖచ్చితంగా తను ఎలాంటి విఘ్నములు లేకుండా ఆ టైంకి ఎట్లా ఆర్థికంగా అన్ని రకాలుగా దేవుడు మనకు సహకారం అందిస్తాడంట. చూడాలి, నాకు అలాంటి అదృష్టం ఉంటుందో ఉండదో తెలీదు. ఇప్పుడు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీపారాధన స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలు దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం. మన ఇంట్లో దీపారాధన నిత్యం చేస్తే కనుక ఆ భగవంతుడు మన ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉంటాడని చెప్పి ఒక
గట్టి విశ్వాసము. దీపం అంటేనే దేవుడికి ఒక ప్రతిరూపం అనే దీపాన్ని భావిస్తాం కదా. అట్లాంటిది ఎలాంటి పూజ చేసినా కానీ దీపాన్ని వెలిగించకుండా పూజ అనేది చేయము. అసలు దీపం లేని పూజ అనేది ఉండదు. దీపారాధన చేయడం జరుగుతుంది. తర్వాత నేను ధూప్ స్టిక్ని ఇట్లా వెలిగిస్తున్నాను. ఒకప్పుడు ఎట్లుండేదేమో కానీ ఇప్పుడైతే అన్ని రకాల ధూప్ స్టిక్స్ అనేవి మనకు అందుబాటులో దొరుకుతున్నాయి మార్కెట్లో. వాటితోనే ఇట్లా నేను ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తున్నా. నాకు శ్రీరామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం. తన పూజ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధూపాన్ని ఇట్లా చూపిస్తున్నాను శ్రీరామచంద్రమూర్తికి. మనం ఎప్పుడైనా కానీ మనం ఎలాంటి పూజ చేసినా కానీ నిండు మనసుతో భగవంతుణ్ణి ఆరాధించుకోవాలి. ఎందుకంటే మనం భగవంతుణ్ణి మన ఇంటికి ఆహ్వానించినామంటే ఒక అతిథి లాగే భావించి అతిథిలాగానే తనకి సర్వ విధాల పూజాది క్రతువుల్ని చేయాలంట. మనకున్న దాంట్లోనే వేయాలి. భగవంతుడు మనం ఇట్లా ఇంత వేయండి అట్లా వేయండి అని అన్నాడు. కానీ చేసిన వరకు మనం మనస్ఫూర్తిగా చేయాలనేది నా ఒపీనియన్. నేను చాలా బుక్స్ చదివానని మీకు చాలాసార్లు చెప్పినాను కదా. మన హిందూ పురాణాల్లో ఉన్నట్టుగా మనకు ఉన్న కొద్దిపాటి సౌలభ్యాలతోనే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకోవాలి. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత నేను శ్రీరామ రక్షా స్తోత్రాన్ని జపిస్తాను. ఇప్పుడు అది భక్తి శ్రద్ధలతో మీరందరూ ఆలకించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామ రక్షా స్తోత్రం. అస్య శ్రీరామ రక్షా స్తోత్రం. శ్రీరామ రక్షా స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్ర దేవతా అనుష్ఠావు ఛందాః శ్రీతా శక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యార్థే రామ రక్షా స్తోత్ర జపే వినియోగః ధ్యానం దాయేదాజానుబాహం దృశదశ ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపాసం నవకమల దళస్పర్శి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమలమిలోల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దతముత్తారం జటామండలం రామచంద్రం స్తోత్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్థితం ఏకైకమక్షరం పుంసం మహాపాతక నాశనం దైత్వే నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం సాసీతూన ధనుర్బాణ పానిం నక్తం చరంతకం స్వలీలాయ జగత్పాతు మావిర్భాతమజం విభుం రామరక్షం పఠేత్వాజ్ఞ పాపాగ్నిం సర్వకామదాం శిరో మే రాఘవ పాతు పాలం బాలం దశరథాత్మజాః కౌసల్యే దృశౌ పాతో విశ్వామిత్ర ప్రియశ్రుతి ప్రౌనం పాతు ముఖత్రాత ముఖం సౌమిత్రి వత్సలాః జింవం విద్యానిధిః పాతు కంఠం భరతవందితాః స్కందో దివ్యాయుధాః పాతు భుజే భగేష కర్మకాః కరో సీతాపతిం పాతు హృదయం జమదగ్నిజీతు మద్యం పాతు కరధ్వంసి నాభిం జంబవాదాశ్రియాః సుగ్రీవాశ కటిం పాతు నక్తిని హనుమాత్ ప్రభుః పురు రఘుత్తమః పాతు రక్షకుల వినాశకృతు జానూనుసేతి కృత పాతు జంగే దశముఖాంతకాః పాదో విభీషణ శ్రీతాః పాతు రామోకిలాంబపూః ఏతం రామ బలోపేతం రక్షాం యసు సకృత పఠేతు స చిరాయుసికి పుత్రి విజయీ వినయీ భవేతు పాతాళ భూతాళ వ్యోమ చారిణ పద్మచారిణాం నా దృశ్యమాపి సప్తోస్తే రక్షితం రామమామాభ్యః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వస్మరాత్ నారాయణ లిప్యతే పాపైర్ముక్తం ముక్తిం చ విందతి జగజ్జైత్రేక మంత్రేణ రామనామాభిరక్షితం యః కంఠే ధారయోత్తస్య రక్తకరస్తాః సర్వసిద్ధయాః వజ్రపంచర మావేదాం
राम कवचं स्मरेतु आव्याहनाग्न सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टावान् यदा स्रत्ने राम रक्षामिमां हराः तदा लिखितावान् प्राताः प्रबुद्धौ बुधकौशिकाः आरामाः कल्पवृक्षाणां विरामाः सकलापदाम् अभिराम स्त्रीलोकानां रामं श्रीमाना सह प्रभुः तरुणो रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीका विशालाक्षो चिरकृष्णाजिनाम्बरौ फलमूल शिनोदान्तो तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथाश्रितौ भ्रातरौ रामलक्षणौ शरण्यं सर्वसत्मानं श्रेष्ठ सर्वधनुत्तमं रक्षाकुल निहन्तारौ त्रायिणां रघुत्तम अतः सद्य धनुषा विशुश्वास रक्षाय निशुंगा शंगनौ रक्षणाय मम रामलक्षणावग्रताः पदौ सदौ गच्छातां सन्नदः कवची खड्गी चापनादारं युवाः गच्छान् मनोरथक्ष्मण रामं पातु स लक्ष्मणः रामो दशरथ शूरो लक्ष्मणानुचारो बली काकुत्सः पुरुषः पूर्णो कौसल्यो रघुत्तमः वेदांत वेद्यो वेद्येशो पुराण पुरुषोत्तमः जानकी वल्लभः श्रीमानाम प्रमेय पराक्रमः इत्यादि जपे नित्यं मद्भक्तः श्रद्धयान्विताः अश्वमेधादिकं पुण्यं संप्राप्नोति न संशयः रामं दुर्वदलश्यामं पद्माक्षीं पीतवाससं सुवन्ती नाभिर्विद्यन्नाते संसारणे नराः रामं लक्ष्मण पूर्वजं रघुवरं सीतापतिं काकुत्सं कारुण्यवं गुणानिधिं विप्रप्रियं धार्मिकं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयां श्यामलां शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकां राघवं रावणारिं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः श्रीराम राम रघुनंदन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम श्रीरामचन्द्रं शरणं मनसा स्मरामि श्रीरामचन्द्रं शरणं वचसा गृह्णामि श्रीरामचन्द्रं शरणं शिरसा नमामि श्रीरामचन्द्रं शरणं शरणं प्रपद्ये माता रामो माता पिता रामचन्द्रः स्वामी रामो मतुकाका रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नाम्नं जाने नैव जाने न जाने दक्ष्मिने लक्ष्मणस्य वाचा वामे चाचु जानकात्मजा पुरातो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमातां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये कुजं तं राम रामेति मधुरं मधुराष्टकम् आरुह्य कविताशाकं वन्दे वाल्मीकि कोकिलम् अपादामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भर्जनं भव बीजानमर्तनं सकसम्पदां तर्जनं यमभूतानं राम रामेति गर्जनं राम राजामणि सदविजया विजयते रामं रामेशं भजे रामेण विहता निशाचरं रामाय तस्मै नमः रामं नास्ति परायणं परतरं रामस्य दासोऽहं रामश्चिलाता चित्तालय सदा भवतु मे वो राममुत्तरं श्रीराम राम रामेति रामे रामे मनोरमे शास्त्रनाम तत्तुल्यं रामनामावरानने श्रीराम राम रामेति रामे रामे मधुरमे शास्त्रनाम तत्तुल्यं रामनामावरानने श्रीराम राम रामेति रामे रामे मनोरमे शास्त्रनाम तत्तुल्यं रामनामावरानने इति श्री बुधकौशिक ऋषिः विरचितं
శ్రీరామ రక్షా స్తోత్రం సంపూర్ణం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శాంతి శాంతి శాంతి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికి నీరజాననమిత్య నీరాజనం, నీరాజనం నిత్య నీరాజనం, నీరాజనం నిత్య నీరాజనం. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. మహాకర్పూర నీరాజనం సమర్పయామి. కాయేన వాచేన మనసేంద్రియైర్నా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సం సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఇది శ్రీరామచంద్ర ప్రీత్యార్థే శ్రీరామచంద్ర పూజాం శ్రీ మహావిష్ణు అష్టోత్తర శతనామావళి శ్రీ మహావిష్ణు సహస్రనామావళి సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.